యొక్క భూ పరిధి ఎంత, భూమి ఎంత, అది మీరు నిర్ధారణకు చేయాలి. డన్? అర్థమైంది కదండి? అర్థమైంది కదా? షూర్. ఇది ఫస్ట్ స్టెప్. ఇది కరెక్ట్గా నిర్ధారణ జరిగిందంటే బ్రహ్మాండం జరుగుతుంది. దీని తదనంతరం దయచేసి మీ కంప్యూటర్లో మీరు నిక్షిప్తం చేయాల్సింది పాయింట్ నెంబర్ 2. ఏ రైతు పేరిట ఎంత భూమి ఉన్నది, సర్వే నెంబర్లు ఏంటి, సర్నేమ్తో సహా రైతు పేరు, ఇంటి పేరుతో సహా రైతు పేరు, ఆయన తండ్రి పేరు, ఒకవేళ మహిళా రైతు అయితే ఆమె భర్త పేరు, విధిగా వాళ్ళ సెల్ నంబర్, మీకు ఏం అవకాశం ఉన్నా ఊర్లో ఇంటి నెంబర్ కనుకుంటే ఇంటి నెంబరు, అంటే పోస్టల్ అడ్రస్ ప్లస్ వాళ్ళ సెల్ నంబర్ ప్లస్ భూమి ఎంత ఎక్స్టెంట్, సర్వే నంబర్లు ఏంటి, ఈ కాలమ్స్ నింపాలి. దానికి ఎదురుగుండే 2-3 కాలమ్స్ ఖాళీ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇంకో 3 కాలమ్స్ పెట్టుకోవాలి. దాన్ని ఖాళీ పెట్టాలి. ఎందుకు ఖాళీ పెట్టాలి? రేపు సోన్ ఏరియా ఏ పంట వేసినారు ఆయన మనకు తెలియడం కోసం సోన్ ఏరియా ఏదైతే ఉందో అది పంట పెట్టినప్పుడు రాస్తాం. వర్షాకాలంలో ఏం పంట, యాసంగిలో ఏం పంట, అది డైనమిక్ కాలం, అది మారుతుంటుంది. ఈసారి సోయాబీన్ వేయచ్చు, నెక్స్ట్ టైం మేజ్ చేయొచ్చు. ఏది వేస్తే అది రాస్తాం మనం, అది డిలీట్ చేస్తే ఇది రాస్తాం. అట్లా ఆ కాలమ్స్ ఫ్రీ పెట్టుకొని ఏ సీజన్లో ఆ రైతు ఏ పంట వేసిండు అనేది మనకు లెక్క రావాలి. అంటే ఇది మీరు కరెక్ట్గా కనుక చేస్తే తెలంగాణలో ఏ గుంటలో ఏ పంట ఉన్నదనే లెక్క వ్యవసాయ శాఖ మంత్రి గారి టేబుల్ మీద ఉండాలి, ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉండాలి, సెక్రటరీ గారి టేబుల్ మీద ఉండాలి, కమిషనర్ గారి టేబుల్ మీద ఉండాలి. ఇప్పుడు అంతా ఆగమాగం అడిబడి, ఎవడు ఏమేసిండో తెలియదు, ఉజ్జాయింపు లెక్కలు, విచిత్రమైన కథ అన్నమాట. మనం సమగ్ర కుటుంబ సర్వే నేను చేయించింది. నేను చేయిస్తే అప్పుడు కూడా అనుమానాలు వచ్చినాయి చాలామందికి, ఎందుకు చేయిస్తున్నామని. ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ స్పీక్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ స్టాటిస్టిక్స్. నేను 40 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేసిన అనుభవంతో చెప్తాను. ఒక్కొక్క విషయంలో ఒకటే ఫిగర్ కానీ 4 ఫిగర్లు చెప్తారు, 4 దిక్కులు పోతాయి. డిఆర్డిఏకు ఒక ఫిగర్, రెవెన్యూకి ఒక ఫిగర్, అగ్రికల్చర్స్కి ఒక ఫిగరు, ఎస్సీ కార్పొరేషన్ ఇంకో ఫిగరు. చాలా విచిత్రమైన బాధ. గొర్రెలు పంచుతామని చెప్పిన ఈ మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్టరప్ చేయాలి తెలంగాణ నిర్ణయానికి వచ్చి, మనకు పైసలు బాగున్నాయి, ఇన్కమ్ ఉందని తెలిసిన తర్వాత ఇక బడాల గ్రామాల మీద అనే నిర్ణయానికి వచ్చి స్టార్ట్ చేసినాం. మన దగ్గర ఎట్లా తయారైందంటే ఏం మాట్లాడినా చిల్లర రాజకీయం, ఎంతసేపు ఆ ఓట్లు పాడుగాను, ఓట్లు ఎలక్షన్ ఇదే మాటే దిక్కుమాలి దందా. ఎంత చీప్గా తయారు చేసిన పాలిటిక్స్ అంటే ఓట్లు వేసేటప్పుడు వేస్తారు ప్రజలు, ఎట్లయితే గట్ట గెలిపిస్తే పని చేయాలి, లేకపోతే ఇంటికాడ పోయి పని చేసుకోవాలి. ఏమున్నా మునిగిపోతుంది దేశం, కొంపలు అంటుకుంటే అది ఒకటే పరమావధి అన్నట్టు, దాని తప్ప ఇక ప్రపంచమే లేనట్టు చాలా చీప్ చేసి ఏం మాట ఏం అడుగు తీసి అడిగేస్తే అది రాజకీయం. ఓటు ఎక్కడ ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళ తర్వాత కాలిపోయినాయి ఓటు, ఇప్పుడు ఉన్నాయి. ఇంకో 27 నెలలే ఉన్నట్టుంది ఇంకా ఓటు నిజంగా వేయడానికి. అయితే యాదవులకు మంచి విద్య ఉంది, ఆర్ట్ ఉంది, వాళ్ళు పెంచుతారు బాగా. రూరల్ ఎకానమీ స్టార్ట్ అవుతాయని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎక్కువ టైం తీసుకుంటే అక్కడ చెప్పేస్తాం. ఊళ్ళలో మన ఇంట్లో ఆడపిల్ల ఉడితే మనం ఏం చేస్తాం, ఇంకా భూములు బాగున్నప్పుడు మనకే ఉండేటి మందలు. తర్వాత కాలం మారినాక ఊళ్ళలో ఏం చేస్తారు జనరల్గా అంటే, ఇంట్లో ఆడపిల్ల ఉడితే 4 గొర్రెలు కొని అయితే పిల్ల పేరు మీద ఆ గొర్రెలకు అప్పగెత్తారు. ఆ అమ్మాయి పెరిగే వరకు 20, 30, 40 అయితే పెళ్లికి అయితే అని చెప్పి విలేజ్లలో ఉంటుంది ఆ సిస్టమ్. ఎప్పుడన్నా ఈ పాలకి ఇచ్చిన ఆయన పోయి మళ్ళీ ఆయన గొర్రెలు చూపెట్టంటే మన గొర్రెలే తెచ్చి చూపిస్తాడు ఆయన. 100 గొర్రెలకి వెళ్ళి మన గొర్రెలే తెచ్చి చూపిస్తాడు. ఆ పని ఐఏఎస్ ఆఫీసర్ చేయలేడు, ఐపీఎస్ ఆఫీసర్ చేయలేడు, ఎమ్మెల్యే చేయలేడు, మంత్రి కూడా చేయలేడు. అది వాళ్ళకే వస్తుంది విద్య. గొర్రెలు ఈనినప్పుడు అన్ని తల్లి గొర్రెలు ఆరోగ్యంగా ఉండయి, కొన్ని తల్లి గొర్రెలు అనారోగ్యంగా ఉంటాయి, పాలు ఇవ్వలేవు. ఏ గొర్రె అనారోగ్యంగా ఉందో ఆయన గుర్తుపడతాడు, ఏ తల్లి గొర్రె ఆరోగ్యంగా ఉందో ఈ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ పాలు తాగిపిస్తాడు. అట్లా జాతర ఆ నైపుణ్యం మనకు రాదు, అది వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి జన్మతః వృత్తిరీత్యా అబ్బినటువంటి నైపుణ్యం కాబట్టి వాళ్ళు అది ఉంది. ఇప్పుడు మీటుకు నేను చెప్తే నమ్మరు మీరు,
ఒక్క హైదరాబాద్కు మనం ప్రతిరోజు 350 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటాం. 350 లారీ లోడ్స్ షీప్ హైదరాబాద్ ప్రతిరోజు వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. మన దగ్గరను మనకు 30 లక్షల మంది యాదవ సోదరులను గొల్ల కుర్మ కలిసి 30 లక్షల మంది గొల్ల కుర్మలు ఉండంగా మనం గొర్రెలు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు కాదు, మనకు తలవంపులు కాదు. దాన్ని ఒక స్కీమ్ డిజైన్ చేసి చాలా చక్కగా మాట్లాడి చేసినాం. అది ఎంత బాగుంటుందంటే మనం ఇప్పుడు ఒక 84 లక్షల గొర్రెలు కొనిస్తున్నాం. సరే ఇంకా కొన్ని ఉన్నాయి, ఉన్నమాట లెక్క మళ్ళీ చెప్తాను. మొత్తం కలిసి ఒక 1.5 కోటి ఉన్నాయనుకుంటే కొనేటి ఉన్నాయని కలిసి 2 ఏళ్లలో 3 సార్లు ఇంత అవి 5.5 కోట్లు అవుతున్నాయి. 5.5 కోట్లలో మళ్ళీ 1.5 కోటి రొటేషన్ కోసం ఉన్నా 4 కోట్ల గొర్రెలు అమ్ముకుంటే 4 కోట్లు ఇంటూ 5,000 20,000 కోట్లు. గొంగడు బొంతగాల లెక్క కనిపించే గొల్ల కుర్మలు 20,000 కోట్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంపాదించగలుగుతారు, ఆ సంపద సృష్టించగలుగుతారు. దిస్ ఈజ్ ద కీ. దాన్ని అర్థం చేసుకుంటారు. ఎంత పెద్ద స్కీము. 20,000 crores ఇన్ ద రూరల్ తెలంగాణ ఈజ్ ఎ బిగ్ మనీ, వెరీ బిగ్ మనీ. అది బంగారు తెలంగాణ. వాటి నూటకల్ డైలాగ్ కొట్టి ఈ ప్రాక్టికల్ రియాలిటీతో ఆలోచించి వాటి పద్ధతి ఏంది, లెక్క ఏంది, ఒక 6 నెలలు నెత్తంతా వలగొట్టుకొని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి చాలా పకడ్బందీగా తీసుకున్నటువంటి స్కీమ్. దాన్ని కూడా అవహేళన చేసే సన్నాసులు ఉన్నారు కొందరు. సరే వాళ్ళ కర్మ. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, మీకు ఎందుకు చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ మీకు రిలేట్ అయ్యి ఎందుకుంటుంది? 2 విషయాలు. స్టాటిస్టికల్ కన్ఫ్యూజన్. మనం సమగ్ర కుటుంబ సర్వేని చేసినాం. ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారిని నేను పిలిచి మాట్లాడినా, అయ్యా ఇప్పుడు మన దగ్గర షీప్ పాపులేషన్ ఎంత ఈ స్టేట్లో ఆయన ఈ ఒక్క సెకండ్ కూడా అనుమానం లేకుండా 1,25,00,000 అని చెప్పేసిన. డైరెక్టర్ కదా, మరి ఆయన నమ్మాలి కదా, మనం ఇంకెవరైనా నమ్ముతాం. సమగ్ర కుటుంబ సర్వే లెక్క తీసినాం 44 లక్షలని. ఇప్పుడు నేను ఇది నమ్మన్నా అది నమ్మన్నా ఏం చేయాలి? నేను అదే సీఎం ఏం డెసిషన్ తీసుకోవాలా? ఇంత కన్ఫ్యూజన్ ఉండొచ్చునా? ఇంత గ్యాప్ ఉన్నది. అటు జరిగింది ఇంతకుముందు. ఏది ఎవరికి చక్కగా తెలియదు, అంత తెలిసినట్టే ఉంటుంది. నేను అందుకే డబ్బా కొట్టుకుంటూ బంద్ చేయమన్నది. అందుకే నేను కడుపులో గ్యాస్ వచ్చే వరకు అంత ఆగమాగమై పిచ్చి చేసి ఎందుకు అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకో. ఉన్నది గిది, జరగవలసింది ఏందో గది ఆలోచించుకోవాలి, పని చేసుకోవాలి, అంతే కదా. లేనిది తెచ్చిపెట్టుకుంటే అది మనకు ఉంటుందా? మనకు ఉన్నదే ఉంటుంది. ఉన్నది ఒప్పుకోవాలి, వాస్తవం మాట్లాడుకోవాలి. సో ఆంధ్ర భూమిలో శాస్త్రి గారు అని చెప్పి ఒక ఎడిటర్ గారు ఉంటారు. ఆయన రాసిండు ఒక రోజు ఎడిటోరియల్ రాసిండు, సేంద్రియ తెలంగాణ అని రాసిండు. ఈ కేసీఆర్ అనే మనకు కొంత బుర్ర ఉన్నది. ఎందుకంటే ఈ గొర్రెలు 80 లక్షలు తెచ్చి దాన్ని కోట్లకు చేస్తాను. దానిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, కుల కుర్మలు బతుకుతారు, వాళ్ళు పెద్ద ధనవంతులు అవుతారు. 2, 1,000 టన్నుల లక్షల టన్నుల గొర్రె ఎరువు వ్యవసాయానికి వస్తుంది. రసాయనిక ఎరువుల యొక్క వాడకం తగ్గుతుంది. మీరు దయచేసి రైతులతో మీరు ఎప్పుడైతే పనిచేస్తుంటారో ఈ రైతులకును ముఖ్యంగా హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు కలిసి రైతులకు ఆ యాదవులకు మీరు కోఆర్డినేషన్ చేయాలి. రసాయనిక ఎరువుల వాడకం ఎట్లా తగ్గించుకుంటూ ఈ ఎరువు ఎట్లా వాడుకోవన్నో దాని ఫలితం చూపెట్టాలి. మందలు పెట్టుడు అని అంటారు. నేను వ్యవసాయ కుటుంబంలో నేను కాపుతాను పోను కాబట్టి నేను కూడా మంద కావాలి బన్న. నా చిన్నప్పుడు గొర్రెల మంద కాడ కావాలి బంటారు రైతులు కూడా, తోడేలు రాకుండా మనకు మందలు పెట్టి అంత బాగా. ఇప్పుడు అవన్నీ పోయినాయి. సరే ఇంకో సగం బస్తే ఎక్కువ సార్లు అదే పంట అక్కడికి వచ్చి అది దాని ఫలితం రాదు. అది ల్యాండ్లో ఫిక్స్ అయ్యి భూమి జడగొడుతుంది. కాబట్టి ఆ పరిజ్ఞానం మన రైతాంగానికి అందించాలి. ఈ కోట్లలో పెరగబోతున్నటువంటి గొర్రెలు, వాటి ఎరువు మీ పరిధిలో ఎట్లా సద్వినియోగం కావాలి, మీ పరిధిలో ఎన్ని గొర్రెలు వస్తున్నాయి మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. మీకు అక్కడ ఎంఆర్ఓ చెప్తారు, ఎండిఓ చెప్తారు, ఎవరంటే చెప్తారు. అది కూడా మీరు కొంత రైట్ చేసి రాసుకొని దయచేసి ఈ ఎరువు, సేంద్రియ ఎరువును కూడా ఎట్లా సమ్మిళితం చేయాలి ఈ ప్రోగ్రాంలోకి అనేది కూడా మీరు ఆలోచనకు రావాలి. దాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనవి చేస్తా ఉన్నా. మీరు స్టైలో గ్రాస్ అని చెప్పి ఒకటి హైలీ న్యూట్రియంట్ గ్రాస్ ఉంటుంది. 1 ఎకరం స్టైలో గ్రాస్తో 50 గొర్రెలు పెంచవచ్చు. అది ఇప్పుడు మనం ఒక 350 టన్నుల స్టైలో గ్రాస్ సీడ్ తెప్పించినాం. 75% సబ్సిడీతోని ఆ యాదవ సోదరులకు ఇవ్వబోతా ఉన్నాం. ఇది విన్ సైకాలజీ. సపోజ్ మామిడి తోట ఉంది, గొర్రెలు మేస్తే మామిడి తోట ఏం ఖరాబు కాదు. బత్తాయి తోట ఉంది, ఏం ఖరాబు కాదు.
ఆ తోట ఆయనను మనం సంజాయించి ఏం చేయాలంటే దానిలో ఆ గడ్డి చలిపేయాలి. అది లెగ్యుమినస్, తోటకు కూడా లాభం చేస్తుంది, చెట్లకు కూడా లాభం అవుతుంది. మామిడి చెట్లు కానీ బత్తాయి చెట్లు కానీ సిట్రస్ ఇవ్వన్నా కూడా. కాబట్టి దాంట్లో ఏపేయాలి, ఈ గొర్రెలు మేపుకొని ఇవ్వాలి. గొర్రెలు మేపనిచ్చినందుకు, ఆ గడ్డి వేసుకొని ఇచ్చినందుకు ఇన్ని రోజులు మంద పెట్టాలి ఆ మామిడి తోటలో అనే నిబంధన పెట్టేయాలి. మీరు టైప్ చేయాలి. దాంతో నా తోటానికి లాభం, ఇటు ఈ గొల్లాయనకి లాభం, అంతే కదా. ఇప్పుడు గొర్రె బలిస్తే గొల్లాయనకి లాభం, గొల్లాయన బలిస్తే తెలంగాణకు లాభం. గట్లా ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే తెలుగులో మాట్లాడుకోరా? బాగుపడు అంటే ఎకానమీ అంటే ఎందుకు పెద్ద ఆకాశం పోయి చెప్తే హెచ్ఆర్డి అంటాం. ఎక్కడనో హైదరాబాద్లో కంప్యూటర్లో ఆడ ఉంటుంది ఏమనుకో. నేను చూసే తెలంగాణ హెచ్ఆర్డి ఇప్పుడు ఈ యాదవ సోదరులు, గొర్రెలను పెంచే విద్య వచ్చిన వాళ్ళు. దట్ ఈస్ ద రియల్ హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ తెలంగాణ. లెట్ అస్ మ్యాప్ అవర్ రిసోర్స్. పంటలు పండించే రైతులు కూడా వాళ్ళకి హెరిడిట్లో బ్లడ్లో ఉంటుంది. రైతుకు కావాల్సిన కరెంటు, నీళ్లు, ఇంత పెట్టుబడి, ఈ బంగారం పండిస్తారు ఆయనే. వాళ్ళు కూడా గొప్ప జాతి రత్నాలు. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని మాట్లాడమని, స్కిల్ లేదు డెవలప్మెంట్, ఇత్తనాలు ఇస్తే ఆయన చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ మా ఏఈఓలు అందిస్తారు, అంతే కదా. వాళ్ళకి ఏదైనా స్కిల్ తక్కువ ఉంటే అందించే వాళ్ళు మన ఏఈఓలు. మీది నుంచి మన యూనివర్సిటీ ఉంది, మీరు పెద్ద అధికారులు ఉన్నారు. ఏదైనా ఏఈఓకి అర్థం కాకపోతే వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తున్నారు సీనియర్ అధికారులు ఉన్నారు, అంతే కదా. సింపుల్గా చేసుకుంటూ పోతే చాలా సింపుల్ అయిపోతుంది. దాన్ని ఎందో ఇంగ్లీష్లో చెప్పి, ఎందో సంస్కృతంలో చెప్పి, మనకు అర్థం కాని భాషలో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే సరళంగా మాట్లాడు మంచిది నా లెక్క. ఎవడైనా ఏమనుకో నాకు వచ్చిన భాష మాట్లాడతాను నేను. అయితే ఈ గొర్రెలు సేంద్రియ ఎరువుల వాడకం, దాని లాభం, ఈ లెస్ కెమికల్ ఫర్టిలైజర్ వాడడం, ఆ దిశగా కూడా మనం ప్రయత్నాలు చేయాలి. ఈ పెస్టిసైడ్స్ వాడకం కూడా, బయో పెస్టిసైడ్స్ వస్తున్నాయి ఇప్పుడు, వాటిని వాడేది కూడా ఏఈఓలకు దయచేసి సీనియర్ అధికారులు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏఈఓలు రైతాంగాన్ని చెప్పాలి. ఈ బయో పెస్టిసైడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, వాటి లభ్యత ఏంది, కథ ఏంది, వివరం తీసుకోవాలి. డిపార్ట్మెంట్ దాన్ని తీసుకోవాలి. డౌన్ ద లైన్ పర్కోలేట్ కావాలి. సో మొట్టమొదలు రెవెన్యూ విలేజ్ను, రైతుల యొక్క సంఖ్యను రియల్గా టుడే వెన్ యూ ఆర్ బిగినింగ్ ద వర్క్, ఎప్పుడైతే మీరు పని ప్రారంభిస్తున్నారో ఆ దశలో మీ 5,000 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాల సంఖ్య, ఆ గ్రామాలలో ఉన్నటువంటి భూమి, అది ఏ రైతుకి చెందినదనే వివరాలు మే ఎండ్ వరకు లేదా జూన్ 10 వరకు ఎట్టి పరిస్థితులలో దయచేసి బై జూన్ 10th ఇట్ షల్ బి రెడీ. దాన్ని చేయాలి. మంత్రి గారు దయచేసి నేను పోయిన తర్వాత మీరు మళ్ళీ మిత్రులతో మాట్లాడతారు కాబట్టి సెక్రటరీ గారు, ఇతర సీనియర్ అధికారులు, కమిషనర్లు, డైరెక్టర్లు మీరంతా ఎండ్ ఆఫ్ ద డే ఈ డేట్లు కూడా దయచేసి నిర్ధారణ చేసి మీరు కదులుంటారు. తదనంతరం మీ 5,000 ఎకరాలలో ఇంకో పని చేయాలి మీరు. ఇప్పుడు నాటేసే వాళ్ళు మహిళలు పాపం నాటేస్తున్నారు కొంత. ఇంకొక 5-6 ఏళ్ళు అయితే మీకు నాటేసే మహిళ దొరకదు, అయిపోయింది కథ. కొత్త పిల్లలు బురదలు దిగమంటే కొట్టేట్టున్నారు. ఇవాళ పని చేయడానికి సిద్ధంగా లేరు. చేంజ్. కాబట్టి మెకనైజేషన్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. మీకు గత్యంతరం లేదు. యాంత్రీకరణ మాత్రమే మనకున్న మార్గం. మీ 5,000 ఎకరాలలో మీరు ఒక లెక్కేం తీసుకోవాలంటే అక్కడ మెకనైజేషన్ ఎంత అంటే ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎన్ని కల్టివేటర్లు ఉన్నాయి, ఎన్ని రోటోవేటర్స్ ఉన్నాయి, ఎన్ని సీడ్ వేసే విత్తనాలు వేసే యంత్రాలు ఉన్నాయి, అసలు ఏమైనా యంత్రాలు ఉన్నాయా లేవా, వాస్తవానికి మీ పరిధిలోని 5,000 ఎకరాలకు ఉండవలసింది ఎంత, యాజిటీస్గా వాళ్ళ సొంతమో మంచియో చెడ్డయో ఉన్నాయి, ఎన్ని అవసరం పడతాయి. మనం ఒకటే రోజు కొనియలేకపోయినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని భర్తీ చేసుకుంటాం. మెకనైజేషన్ దిశగా ఎట్లా తీసుకుపోవాలని చెప్పి గాట్ ద పాయింట్. మెకనైజేషన్ దిశగా, యాంత్రీకరణ దిశగా ఇప్పుడు మీ 5,000 ఎకరాలలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థ ఎంత, దానికి యాడ్ చేయాల్సింది ఎంత అనేది కూడా మీరు దయచేసి దాన్ని సేకరించాలి. ఈ జూన్ 10th లోపే ఆ లెక్క కూడా తీరాలి. తర్వాత
మీ రైతులతో దయచేసి మీ పరిధిలో ఉన్న రైతులతోని మీరు చాలా చక్కటి ప్రేమ వాత్సల్యంతో కూడినటువంటి సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏ రైతు పొలంలో ఒక ఆకుముడత రోగమో ఒక చీడనో ఒక పీడనో వస్తే ఫోటో తీసి పైకి పంపిస్తే పెద్ద అధికారులతో నా ప్రార్థన, మీరు ఎంతసేపు మేము డౌరా చేయాలి తిరగాలి కాదు, కింది నుంచి ఎట్లా ఏఈఓల నుంచి సమాచారం వస్తుందో దాన్ని విశ్లేషణ చేసి వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి. టుడే ఇట్ ఇస్ ఎలక్ట్రానిక్ యుగం ఇది. ఆయన ఫోటో తీసి పంపిస్తే ఆగ్రానమిస్టులు, నేను మంత్రి గారిని ప్రార్థించినా కోరిన నేను ఆగ్రానమిస్టులను తయారు చేయమని కొంతమందిని చేసినామని చెప్పినారు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొంతమందిని అవసరమైతే ఓ 200 మందినో 300 మందినో బ్యాచ్ల వారిగా ఇజ్రాయెల్ పంపండి దయచేసి. ఏం మునుగు పెద్ద మనకు 1000 కోట్లు 100 కోట్ల ఏం ఖర్చు కాదు. మనల్ని ట్రైన్ చేస్తారు, చూసేస్తారు, నేర్చుకుంటారు. బికాస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాబట్టి 100 మందినో పంపండి బ్యాచ్. ఆగ్రానమిస్టులు కావాలి మనకు, లేరు. కాబట్టి ఆగ్రానమిస్టుకి ఇది రావాలి, ఫోటోలో సొల్యూషన్ మళ్ళీ రిప్లై పోవాలి. అంతే చేసుకోవచ్చు కదా, ఈజీ కదా ఈ కాలంలో. నా పొలంలో నేను చేస్తాను. నాకు సుబ్బారావు సిఎల్ఎన్ రావు అని చెప్పి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ బాబతులే వాళ్ళు అమెరికా నుంచి ఏం రాలే, వాళ్ళే నాకు ఆగ్రానమిస్టులు. నాకు పొలం ఉన్నది, నా దగ్గర ఏమొచ్చినా మా దగ్గర నా సూపర్వైజర్ ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తాడు, ఈయన సొల్యూషన్ పంపిస్తాడు. బ్రహ్మాండం చేసుకున్నాం, ఏం ఇబ్బంది లేదు, జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుందండి. ఒకసారి నేను అన్నాను, నేను పాన్ కార్డు ఉంటే ఆయన వచ్చిండు, సుబ్బారావు గారు ఏదైనా మంచిది చెప్పండి, 100% మీరు చెప్పినట్టు చేసి టార్గెట్ పండిస్తామని చెప్పాను గ్రీన్ హౌస్లో. ఇగో ఇంగ్లీష్ కుకుంబర్ పెట్టండి సార్ అని చెప్పాడు. ఎంత పండుతుంది అంటే 45 టన్నులు పండుతుంది. ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా ఆయన చెప్పింది చేయండి అని చెప్పి చేసినాం. 60 టన్స్ పండిందండి. ఇట్స్ రియల్లీ గ్రేట్. మన రైతులు కూడా రేపటి పండించగలుగుతారు, తప్పకుండా సాధ్యమైతే. అది మీతోని సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సంబంధాలు మటుకు దయచేసి ఇంచుమించు ప్రతి రైతుతో సంబంధం మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేస్తాం ఇప్పుడు, ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఈ విషయాలు చెప్తే లాస్ట్గా చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నిన్న మా ప్రధానమంత్రికి చెప్పిన, నాతో 1.5 గంట మాట్లాడిన ఆయన నిన్న, అర్ధగంట దీని మీదే మాట్లాడిన. నీతి ఆయోగ్ మీటింగ్లో సంక్షిప్తంగా చెప్పినాం. మళ్ళీ నిన్న వారి ఇంటికాడ కలిసినప్పుడు ఒక ½ అవర్ మాట్లాడినాం. నేను చెప్పిన ఏంటంటే, నేషన్ షల్ బి డివైడెడ్ ఇంటూ క్రాప్ కాలనీస్ డిపెండింగ్ ఆన్ ది ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్. అంటే అక్కడ కురిసేటువంటి వర్షపాతం, అక్కడ ఉండేటువంటి టెంపరేచరు, అక్కడ ఉండే విండ్ వెలాసిటీ గాలి వేగం, ఇంకా ల్యాండ్ సాయిల్ టెక్చర్సు, వీటన్నిటి మీద ఆధారపడి శాస్త్రజ్ఞులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, యూనివర్సిటీలో రీసెర్చర్స్ ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందని నిర్ణయిస్తారు. అట్లా నిర్ణయించి మన మొత్తం దేశం మీద రైతుకు రైతే శత్రువు అవుతున్నాడు. ఇప్పుడు సపోజ్ నేను టమాటాలు పెట్టి ఏదో రేటు కలిసి వచ్చింది, లక్కీలా 70 రూపాయల కేజీ అమ్మి, మొత్తం ఇక నాకు వచ్చిందని నా చుట్టూనంతా టమాటా అయ్యా ఆయనతో 70 పైసల కిలో అయిపోతుంది. బస్ వీడి మునిగే వాడు మునిగి. అట్లా కావద్దు, రైతుకు రైతే శత్రువు కావద్దంటే అంచనాలు లేవు, లెక్కలు లేవు, ఎవరు నిర్ణయం చెప్తలేరు. మీరు సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి, మీకు అనేక అనుభవం ఉంది, మీరు అనేక ట్రైనింగ్స్ కూడా పొంది ఉన్నారు కాబట్టి ఒక అంచనా తీసే ప్రయత్నం చేయండి దయచేసి. మంత్రి గారు నేను కోరుతాను, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది డొమెస్టిక్ యూజ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ డొమెస్టిక్ అవసరాలు ఏంటి, ఏం తింటాం మనం అసలు. మన స్టేపుల్ ఫుడ్ ఇది రైస్, అన్నం తింటాం మనం. సరే కొంత వీట్ కూడా తింటాం మనం. అన్నం ఎంత తింటాం, వీట్ ఎంత తింటాం, క్వాంటమ్ ఆఫ్ వెజిటబుల్ ఎంత తింటాం మనం. తెలంగాణకు అవసరమైన కూరగాయలు ఎన్ని, పల్సెస్ ఎన్ని, ఆయిల్ సీడ్స్ ఎన్ని, రైస్ ఎంత, వీట్ ఎంత, కూరగాయలు ఎంత, మన డొమెస్టిక్ మార్కెట్, మన రాష్ట్రానికి అవసరమయ్యేటువంటి తిండి గింజలు అన్ని రకాల. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దాని లెక్క ఏదైనా దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి దయచేసి. దానికి తగ్గట్టుగానే మనం పంటలు పండియాలి. 2, ఆయనకు ప్రధానమంత్రి గారు నేను చెప్పింది ఏంటంటే, దేశం మొత్తం మీద ఎక్కడ కాటన్ పండిస్తే లాభం, ఎక్కడ మక్క పండిస్తే లాభం, ఎక్కడ ప్యాడీ పండిస్తే లాభం, ఇట్లా దేశం మొత్తం క్రాప్ కాలనీస్ డివైడ్ చేయాలన్నా అప్పుడు అందరికీ ఎంఎస్పీ అంత కొట్లాట ఉండదు, ధర దొరుకుతుంది. రైతు పండించిన సరుకు ఆన్ డిమాండ్ ఉండాలి, మన డొమెస్టిక్ మార్కెట్ సరిపడా ఉండాలి. పోతే మన అవతలికి పంపించేది ఏందో మనకు తెలివి ఉండాలి. తెలంగాణ అధికారులతో మంత్రి గారితో నేను ఏం కోరుతున్నా అంటే, తెలంగాణ లెక్క మీరు ముందు తీయండి. ఏది మన తిండి, మన అవసరం, మన కూరగాయ మనకి ఎంత అక్కర ఏంది అని ఒకటి తీయండి.
మనం ఎక్స్ట్రా పండిస్తే ఏది పండిస్తే లాభం ఉంటుంది, ఏ రాష్ట్రంలో అమ్ముకోవచ్చు, ఇండియాలో నేషనల్ లెవెల్లో మనం ఏ స్టేట్కి పంపుకోవచ్చు అనేది కూడా మీరు తీస్తే మంచి మనకు ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే దయచేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీల కింద మీరు విభజన చేయాలి. 31 జిల్లాలున్నాయి మనకు, ఒకటి తీసేద్దాం హైదరాబాద్, ఇక్కడ వ్యవసాయం ఉండదు. 30 జిల్లాలని, 30 జిల్లాలో కూడా 2 మేడ్చల్ రంగారెడ్డి సెమీ అర్బన్ ఉన్నాయి, కొద్దిపాటి వ్యవసాయం ఉంటుందని. ప్రధానంగా 28 జిల్లాలు రూరల్ బేస్డ్ జిల్లాలని. సరే 30 అనుకుందాం. 30 జిల్లాలలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, భూములు ఏంటి, ఎర్ర నేలలా, నల్ల నేలలా, శాండీ సాయిల్సా, లైటర్ సాయిల్సా, క్షార నేలలా, ఏ నేలలు ఉన్నాయి అనేది తీయాలి. దాని మీకెళ్ళి పంటల కాలనీలు డివైడ్ కావాలి. అట్లే వేపిద్దాం రైతులకు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విషయం, ఇది నిరంతర ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, అభిప్రాయాలను పంచుకోవటం నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో అయిపోయేది కాదు. మనం 1, 2, 3 ఏళ్ళు తిప్పల పడితే అది ఇక ట్రాక్లో పడిపోతుంది. రైతుకు వేదిక లేదు, రైతు ఆర్గనైజ్డ్ లేడు. నవ్ వీ విల్ ఆర్గనైజ్. ఆ టెక్చర్ నేను చెప్తాను దయచేసి. గ్రామ రైతు సంఘం నంబర్ 1. దాని మీద ఈ గ్రామ రైతు సంఘాల యొక్క అధ్యక్ష కార్యదర్శుల సమాహారంగా మండల రైతు సమాఖ్య అది ఉండాలి. మండల రైతు సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య, గ్రామ రైతు సంఘం, దెన్ మండల రైతు సమాఖ్య, దెన్ జిల్లా రైతు సమాఖ్య, దెన్ రాష్ట్ర రైతు సమాఖ్య. రాష్ట్ర రైతు సమాఖ్య అనేవాడు ముఖ్యమంత్రి అంత పవర్ఫుల్ ఉండాలి, అంత బలం ఉండాలి. పంట పండియంగానే రైతు ఏమంది, వాడు కళ్ళం కానీ అమ్ముకున్నాడు, చేనులనే అమ్ముకున్నాడు, బంధు. నెక్స్ట్ ఇయర్ నుంచి బంధు. ఈ సంవత్సరం జరుగుతుంది ఏదో తారీఖు, కానీ నెక్స్ట్ ఇయర్ మనం ఒకసారి యజ్ఞం ప్రారంభమైతే బంధు నో. రైతుకు అత్యవసరంగా పంట పండగానే డబ్బులు అక్కడ ఉంటాయి. కొంతమందికి అమ్మాయి పెన్లో, ఎంబీబీఎస్ సీటో, ఇంజనీరింగ్ సీటో ఏదో పాపం అవసరం ఉంటుంది. అట్లాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంటే వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతు సమాఖ్యకి ఇస్తుంది యాజ్ ఎ సీడ్ మనీ. మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటాం కదా, కనీస మద్దతు ధర రానప్పుడు గవర్నమెంట్ రంగంలో తిరిగి కొనేటువంటి పద్ధతి ఏదైతుందో మార్కెట్ ఇంటర్వెన్షన్, అది ఈ కారణం నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి రాష్ట్ర రైతు సమాఖ్యనే చేస్తుంది. రైతు మార్కెట్కు ధాన్యం తెచ్చే ముందు, అది వడ్లు కావచ్చు, మక్కలు కావచ్చు, మరొకటి కావచ్చు, వట్టిగానే తేరు ఇప్పుడు తెస్తున్నట్టు ఏమంది వాడు తీసుకురారు. దే విల్ బ్రింగ్ ద గ్రెయిన్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఎట్లా? మండల రైతు సమాఖ్య లేదా జిల్లా రైతు సమాఖ్య అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ఉండబడే వ్యాపారులతో మాట్లాడతారు. ఏం ధర ఇస్తావు, ధర ఫిక్స్ చేయి, ఈ తేమ శాతం వీడు తీసుకోవచ్చు, రైతు తెస్తాడు. రాగానే అయితే వాడు మీటర్ పెట్ట, తేమ ఎక్కువ ఉన్నది, ఇవన్నీ మొక్కాలి, వాడి నోటికి మొక్కాలి. వీడు రాకముందే వాళ్ళంతా ఫోన్లు చేసి బదులుకుంటారు, ఇంత అందాం గంతకనే ఇక్కడ ఒడుగునద్దని ఇచ్చిపోవాలి. ఇంకేం చేయాలి? బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే